ఒకసారి ఆలోచించండి. దీన మనసుందా? అహంకారం గల మనసు నడుస్తుందా? మాటల్లో దొరుకుతారు కొంతమంది, అహంకారంగా మాట్లాడతారు, లెక్కలేనితనంగా మాట్లాడతారు, తమ ప్రవర్తనలో కనపరుస్తారు. మీకు జోక్ చెప్తా. ఒకసారి మనుషులు లేమిలో దీనులుగా ఉంటారు, సమృద్ధిలో లెక్క లేకుండా ఉంటారు. మనం అన్ని వేళలా దేవుని ఎదుట దీనులుగా ఉండినట్లు నడుచుకోవాలి. దేవుని ఎదుటే కాదు, దైవ సేవకుల ఎదుట, పరిశుద్ధుల ఎదుట, ప్రజల ఎదుట. తప్పు చేస్తే దీనులుగా ఉండమని అనట్లేదు, కానీ తప్పు చేస్తే గద్దించవచ్చు. కానీ సమస్త ప్రవర్తన యందు క్షమాగుణం, దయాగుణం, ప్రేమ, కనికరం, తగ్గింపు గలవారముగా దీనులుగా దేవుని ముందు ఉండున్నట్లు జాగ్రత్త పడాలి. కొంతమంది మాటల్లో దొరుకుతారు, క్రియల్లో దొరుకుతారు, హావభావాల్లో దొరుకుతారు. నచ్చదు దేవునికి. నాకు భయం, అహంకారంగా ప్రవర్తించటం భయం. ఎక్కడన్నా నేను అలాగా ప్రవర్తిస్తానేమో, దేవుణ్ణి ఇబ్బంది పెడతానేమో అని ఎప్పుడు నాకు ఆ భయం వెంటాడుతూ ఉంటుంది. ఎక్కడన్నా కోపపడి గద్దించిన తర్వాత మళ్ళీ తగ్గించుకొని పోన్లే అనుకుంటాను. వాళ్ళు దిద్దుకొని నా ముందుకు వచ్చినప్పుడు నేను వాళ్ళని అసహించుకోను. నేను మళ్ళా చెప్తున్నా, ఈరోజు దేవుని బలిపీఠం ముందు హృదయపూర్వకంగా నేను ద్వేషించిన వ్యక్తి ఒక్కరు కూడా లేరు. ఒకవేళ ఎవరి మీదన్నా కోపం వస్తే అలిగినట్టు నేను ఉన్నా, మనస్ఫూర్తిగా వాళ్ళని ద్వేషించను. వారి ఎడల నాకు అమితమైన ప్రేమ ఉంటుంది. అది తరగదు, దాన్ని పోగొట్టుకోను. అది పోయిన నాటిక నన్ను నేను లేననే ఊహించుకుంటాను. అంత ముఖ్యం అది. రాజుగారి ఊరేగింపు వస్తుందంట రోడ్డు మీద. జోకు, నవ్వుతారని చెప్తున్నాను. గుంపులుగా ప్రజలు వచ్చేసి, అమ్మో రాజుగారు ఊరేగింపు వస్తుందండి, మహారాజా జయము జయము అని వస్తారు. వాళ్ళు తిప్పలేదు, వాళ్ళు పడుతుంటారుగా. రాజుగారు రథం మీద టీవీగా కూర్చొని వస్తూ ఉంటాడు. ఓ ప్రదేశం దగ్గరికి వచ్చేటప్పటికి ఓ మిద్దె కనపడుతుంది. మిద్దె మీద ఒకడు కుర్చీ వేసుకొని కూర్చున్నాడు. చెక్క కుర్చీ వేసుకొని కూర్చొని కాలు మీద వేసాడు. కాలు మీద వేసి ఓ చేత్తోనేమో 3 ఏళ్ళు చూపిస్తున్నాడంట రాజుకి. ఓ చేత్తోనేమో మీసం తిప్పుతున్నాడంట. అంటున్నాడు, మీసం ఇలాగ తిప్పుతూ ఒక చేత్తోనే 3 ఏళ్ళు చూపిస్తున్నాడు. బయలుదేరిన దగ్గర నుంచి వాడి దగ్గరకు వచ్చిన దాకా రాజు ప్రశాంతంగా వచ్చాడు. వాడిని చూసినాక రాజు ఆశ్చర్యపోయాడు. తన దగ్గర ఉన్న మంత్రిని అడిగాడు, మంత్రి ఎంతవరకు ఇట్టంటాడు, ఎవడు కనపడలేదు, ఏందిరా వాడి బాధ ఏందో, నాకెళ్ళి 3 ఏళ్ళు చూపిస్తున్నాడు, కాలు మీద కాలు వేసాడు, మిద్దె మీద కూర్చున్నాడు, మీసం తిప్పుతున్నాడు, 3 ఏళ్ళు చూపుతున్నాడు, ఏందిరా వాడి బాధ ఏందో కనుక్కొని రమ్మన్నాడు. అసలు అతడు ఎందుకు అలా ప్రవర్తిస్తున్నాడు? మంత్రి పోయి మళ్ళీ తిరిగి వచ్చాడు. ఏంటి మంత్రి, వాడేంది అన్నాడు. ఏం లేదు మహారాజా, వాడి 3 ఏళ్లకు అర్థం వాడికి 3 రోజులకు ఉందంట. కాబట్టి రాజును లెక్క చేయను, రాజు మదర్ హస్బెండ్ లెక్క చేయను అన్నాడు. అంటే మీ నాన్నను కూడా, నిన్ను లెక్క చేయడంట, మీ బాబును కూడా లెక్క చేయడంటే చెబుతున్నాడు. ఎందుకంటే 3 రోజులకు ఉందంట. చూడండి, ఇప్పుడు రాజు ఏం చేస్తాడు? అమ్మో ఎంత మాట నడవాడు. సరే అట్లయితే ఇంకెందుకులే పదరా అని వెళ్ళిపోయాడు. ఆ 3 రోజులు అయిపోయినాక వాడు చచ్చినట్టు మళ్ళా మిద్దె దిగాలిగా. ఒక్కొక్కళ్ళ మనస్సు అట్లా ఉంటుంది. కొద్దిగా ఏదన్నా ఆర్థిక సంపత్తి సమకూరితే, కొద్దిగా ఏదన్నా ఒక ఘనత వస్తే, కొద్దిగా ఏదన్నా గుర్తింపు వస్తే, కొద్దిగా ఏదన్నా 4 డబ్బులు వస్తే, కొద్దిగా ఏదన్నా ఒక జాబ్ వస్తే,
కొద్దిగా ఏదైనా ఒక హోదా వస్తే ఈ కళ్ళు ఏడున్నట్టు ప్రవర్తిస్తారు. ఎక్కడ? నెత్తి మీద ఉన్నట్టు ప్రవర్తిస్తారు. అది మనుషులంగా మనకే చిరాకు పుట్టిస్తే దేవుడికి ఎంత అసహ్యంగా ఉంటుందో చూడండి. అవునా కదా? అందుకే చెప్తున్నాను, మనకి ఏ స్థాయి ఇచ్చినా, ఎంత సమృద్ధి ఇచ్చినా, మనల్ని ఎంత ఘనమైన హోదాలో ఉంచినా, దీన మనసు కలిగి, తగ్గింపు కలిగి, మనుషుల ఎదుట, దేవుని ఎదుట దీనులమై నడుచుకునుట మనకెంతో సౌందర్యం, ఎంతో గ్లామర్. అదే గ్లామరు. కొంతమంది సౌందర్య పిపాస కలిగిన వాళ్ళు అందంగా కనపడాలని ఎంత తిప్పలు పడతారో. కానీ కొంతమందికి ఏమీ పుయ్యరు, కానీ వాళ్ళు చాలా అందంగా కనపడతారు. కారణం ఏంటో తెలుసా? వాళ్ళ దీన మనసే వాళ్ళకి అద్భుతమైన సౌందర్యం. వారి దీన మనసే వారి గొప్ప ఆకర్షణ. అంతమించి ఏంలే. తగ్గింపులోనే గొప్ప సౌందర్యం ఉంది. అందుకే నేను మీ అందరికీ చెప్తున్నాను, దీన్ని అలవరుచుకోండి, సాధన చేయండి, జాగ్రత్తగా ఉండండి. దేవుడు అహంకారాలను ఎదిరించి దీనిలో కృపనిస్తాడు. దేన్ని బట్టి కూడా అతిశయించొద్దు, గర్వించొద్దు. దేవుడు నీకు వరం ఇచ్చాడా? డబ్బా కొట్టద్దు. నాకు ప్రవచన వరం ఉందండి, దేవుడు ఇచ్చాడు. కొంతమంది అది దీనంగా చెబుతారు. ప్రవచన వరం ఇచ్చాడయ్యా దేవుడు. అదొక టైపు దరువు అన్నమాట. నీకు ఏ వరం ఇచ్చినా, నీకే స్థాయి ఇచ్చినా, ఏ ఆధిక్యత ఇచ్చినా, ఏ అంతస్తు ఇచ్చినా, మనుషుల ముందు దాన్ని ప్రదర్శించడానికి, దాన్ని బట్టి గొప్ప తెచ్చుకోవడానికి, అహంకారంగా వ్యవహరించడానికి ఎప్పుడు దేన్ని బట్టి ట్రై చేయొద్దు. అర్థమైంది కదా? మళ్ళీ చెప్పా. నువ్వు సంపన్నుడు అయితే దాన్ని బట్టి గర్వించొద్దు. ఓ పెద్ద రాజకీయవేత్తవైతే దాన్ని బట్టి గర్వించొద్దు. ఓ పెద్ద అధికారం నీకు వస్తే దాన్ని బట్టి గర్వించొద్దు. ఎందుకంటే నీకు అధికారం అప్పచెప్పిన దేవుడే చిరాకు పుడితే ఇసిరి అవతల కొడతాడు. ఏ మనుషులు జేజేలు పలికి నిన్ను రాజుని చేశారో, రాణిని చేశారో, ఆ మనుషులకు నీ పట్ల దయ పుట్టించిన దేవుడే ఆయనకు చిరాకు పుట్టిందంటే ఒక్క తన్ను తంతే ఎక్కడుంటావో కూడా తెలియదు. ఎక్కడ ఉంటావో కూడా తెలియదు. ఈగలు తోలుకుంటా కూర్చోవాలి. ఇక దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి నీకెంత ఉన్నా, నువ్వు ఏ స్థాయికి వెళ్ళినా, ఇది మాత్రం జాగ్రత్త పడాల. కళ్ళు నడినెత్తికి వచ్చిన వారి తరము గలదండ జాబితాలో మనం ఉండకూడదు. తలలు వంచండి. ప్రార్థన చేయనోడు ఏ లెక్కలో చేరుతున్నాడు? ప్రతిదినము తనకు కావలసిన ఆత్మీయ అక్కర్లు దేవుని అడగనోడు ఏ జాబితాలోకి వెళ్ళాడు? అహంకారుల జాబితాలోకి వెళ్ళాడు. దేవుని అడిగేవాడు ఏ జాబితాలోకి వెళ్ళాడు? దీనుల జాబితాలోకి వెళ్ళాడు. ఎదిరించబడేది ఎవరు? అహంకారి. కృప పొందేది ఎవరు? ప్రతిదినం చెయ్యి. ఈరోజు నువ్వు తృణీకరింపబడి ఉండొచ్చు, కానీ దేవుడు నిన్ను సింహాసనం ఎక్కించగలవాడు. నీ తలను పైకెత్తువాడు, కృపచూపువాడు. ఆయన నీ ముందు తలుపులు తీసి ఉంచాడు. ఆయన తలుపులు నీకు ఒక్కమారు ఓపెన్ చేశాడంటే ఇక ఆయన మూస్తే తప్ప ఇక ఎవ్వడు ముయ్యలేడో. దేవుడు నిన్ను ఎత్తి పడితే 100 మంది, 1000 మంది, 10,000 మంది ఏకమై నిన్ను పడద్రోయొచ్చు చూస్తే వాళ్ళే పోతారు దెబ్బతిని. కానీ నీ స్థానానికి చలనం ఉండదు. ఎవ్వడికి అందని కృపలో నిన్ను దాచిపెడతాడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎవరికి అందని కృపలో ఆయన చేతుల నీడలో దాచుకుంటాడు. దీనత్వాన్ని నేర్చుకో, క్షమాగుణాన్ని నేర్చుకో, దయాగుణాన్ని నేర్చుకో, పోనీలే అనుకునే మనసు నేర్చుకో, ఎంత ఎదిగినా ఒదిగుండే మనసు నేర్చుకో, తగ్గింపును నేర్చుకో, ప్రేమించడం నేర్చుకో, జాలి పడటం నేర్చుకో, కనికరం చూపడం నేర్చుకో. ఇవే అద్భుతమైన అలంకరణలు. దేవుని ఎదుట ఎలాగూ ప్రవర్తించాలో దేవుణ్ణి నేర్పమని అడుగు. పరిశుద్ధాత్మ శక్తి కొరకు అడుగు. ప్రతిరోజు ఇంద్రియ నిగ్రహం కొరకు అడుగు. దేవా, నీవు లోకాన్ని, ప్రజల్ని ప్రేమించినట్లు నేను కూడా ప్రేమించుటకు నాకు ప్రేమను నింపు అని అడుగు.
పాపాన్ని ఎదిరించి పోరాడడానికి, ఉద్రేకపరిచి మమ్మల్ని పాపంలోకి నెట్టేటువంటి దురాత్మలో, కామోద్రేకం, కోపోద్రేకం, భావోద్రేకం, రకరకాల ఉద్రేకాలను రేపి మమ్మల్ని పాడు చూసే దురాత్మల ఉద్రేకాలను అణచడానికి పరిశుద్ధాత్మ ఆవేశము దయచేయి, పరిశుద్ధాత్మ అభిషేకము దయచేయి, పరిశుద్ధాత్మ నింపుదల దయచేయి. ఆత్మ కుమ్మరించు. ఇంద్రియ నిగ్రహముతో నన్ను నింపు, ఆశా నిగ్రహముతో నన్ను నింపు. నా ఆత్మను బలపరచు తండ్రి, నీకు స్తోత్రం అంటూ ఎలుగెత్తి మొర్ర పెట్టాలి. ఎవ్రీడే తండ్రి నీకు స్తోత్రమయ్యా. మా బిడ్డలందరూ నీ సన్నిధిని విన్న ఈ మాటలు వారి హృదయాల్లో నాటి నీ కృప పొందినట్లు బిడ్డలందరూ నీ సన్నిధిని దీన మనస్కులై, సాత్వికులై, మృదువైన హృదయం కలిగిన వారై నీ కృప పొందుదురుగాక తండ్రి. నేను పలికినటువంటి ముందు మాటల యొక్క ప్రవచనం, ఆ వాక్కులన్నీ నీ పిల్లల ఎడల, మా ఎడల, నా ఎడల నెరవేరునుగాక తండ్రి. నీకు స్తోత్రం. మా బిడ్డలందరినీ ధైర్యపరిచావు, ఓదార్చావు, కన్నీరు తుడిచావు, వాగ్దానం ఇచ్చావు. అవన్నీ నీవు నెరవేర్చగల. నీకు వందనాలు చెల్లిస్తూ, కృతజ్ఞతా స్తోత్రాలు చెల్లిస్తూ యేసు నామములో ప్రార్థించి వేడుచున్నాము తండ్రి. ఆమేన్. ఇక్కడ ఉన్నటువంటి బిడ్డల్లో రోగులైన వారిని, బలహీనలైన వారిని, ఇబ్బంది కొలిమిలో ఉన్న వారిని విడిపించు. వారి కన్నుల నుండి కన్నీరు తుడు, వారి వ్యాధి బాధలు స్వస్థపరచు. లైవ్లో అందుబాటులో ఉన్న వారి విషయంలో కూడా, జూమ్ యాప్ ద్వారా అందుబాటులోకి వచ్చిన వారిలో కూడా బలహీనలైన వారిని దర్శించు, వారిని స్వస్థపరచు. వారి కన్నీరు తుడు, వారి కుటుంబీకుల కన్నీరు తుడు. భౌతికంగా ఆర్థిక ఇబ్బందుల్లో, లేమిలో, దరిద్రతలో, అప్పుల ఊబిలో కోరుకున్న వారిని విడుదల తెచ్చే. ఉద్యోగ ప్రయత్నం, పరీక్ష ప్రయత్నం, వ్యాపార ప్రయత్నం, ఏ ప్రయత్నాల్లో ఉన్నారో ఆ ప్రయత్నాలు నీ చిత్తములో సఫలపరిచి బిడ్డలకు ఈరోజు నువ్వు పలికిన మాట చొప్పున ఆధిక్యతను అనుగ్రహించు. ఖచ్చితంగా ఇస్తావు తండ్రి. దీన మనస్కులై నీ బలీయమైన చేతి కింద ఉన్న వాళ్ళని తగిన కాలం ముందు నువ్వే హెచ్చిస్తావయ్యా. నువ్వు హెచ్చించకమా, నువ్వు హెచ్చిస్తావు. స్తోత్రం. కరుణించి బిడ్డలందరినీ పేరు పేరు వరుసన దీవించమని, తిరిగి వెళ్ళనై ఉండగా మార్గం ముందు తోడై ఉండు. తెగులుని పూర్తిగా నిర్వీర్యపరచు. సంపూర్ణంగా దాని రూపు మాపు తండ్రి, దాన్ని అణచివేయనైనా ప్రజలందరూ స్వేచ్ఛగా చేరి నిన్ను ఆరాధించుకోవడానికి కృపనివ్వు. స్తోత్రాలు చెప్పేస్తా. ఈ మాటలన్నీ దుష్టుడు ఎత్తుకొని పోకుండా మా బిడ్డల హృదయాల్లో, మా హృదయాల్లో స్థిరపరిచి నీ ఎదుట, మనుషుల ఎదుట ఎలాగో నడుచుకోవాలో అది నేర్పించమని. గొర్రెల దొడ్డిలో ఉన్నటువంటి దావీదును పిలిచి ఎందుకు కోరుకున్నావో, ఎందుకు హెచ్చించావో ఆ పాఠం తీసుకొని అనేక సంగతులు మాకు నేర్పించినందుకు వందనాలు. దేవదూతలు తొంగి చూడగోరే కార్యాల్లో ఈ సంగతులను కూడా మాకు నేర్పినందుకు వందనాలు. దీవించి మా అందరినీ కూడా నీ సన్నిధిని జ్ఞాపకం చేసుకోమని. ఎవరెవరు ఏ ప్రాబ్లంలో ఉన్నారు అదే యేసు నామములో విడుదల పొందాలి. సంఘ నాయకులుగా ఉన్నవారు ఉన్నారు, వారు సంఘంలో యేసు నామములో విస్తరించాలి, పరిచర్యలు విస్తరించాలి. కోట్ల రూపాయల ధనం వచ్చిన దైవజనుడు సంతోషించడు, కానీ ఒక పాపి మారు మనసు పొంది సంఘములో చేర్చబడితే అంతకు మించిన ఆనందం దైవజనుడికి ఉండదు తండ్రి. కనుక ప్రజలు మారు మనసు పొంది రక్షణలోకి వచ్చినట్లు కృప చూపు. క్రైస్తవ్యానికి వ్యతిరేకంగా పడగలెత్తి బుసలు కొడుతున్న మతోన్మాద శక్తులను, సాతాను శక్తులు, దురాత్మ శక్తులు, అంధకార శక్తుల ప్రభావం నజరేయుడగు యేసు నామములో బంధిస్తున్నా. నా బిడ్డల్ని పేరు పేరు వరుసన దీవించు. యేసు నామమున వేడుచున్నాం తండ్రి. బిడ్డల విశ్వాసంతో తెచ్చిన నూనె కూడా నీ శక్తితో నింపి వినియోగించి ప్రార్థించడం ద్వారా స్వస్థత చేకూర్చు. ఇదిగో నా ప్రభా, జూమ్ యాప్లో కనపడుతున్న పసిబిడ్డను స్వస్థపరచు నాయన. యేసు నామములో ఆ బిడ్డ బలహీనత తొలగి బాగుపడును గాక. ఇంకా ఎవరెవరైతే ఉన్నారో వారెల్లరూ కూడా యేసు నామములో స్వస్థత పొందుదురు గాక. కనికరించమని బిడ్డలందరినీ మీ దయగల చేతికి అప్పగిస్తూ యేసు నామములో వేడుచున్నాం తండ్రి. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన ప్రియ కుమారుడు లోకరక్షకుడైన యేసయ్య శాశ్వత నిత్య కృప, పరిశుద్ధాత్మతోడి మనోహర దివ్య సహవాసం, సమాధానం సమకూడిన మనకు సకల పరిశుద్ధులకు, సార్వత్రిక సంఘమంతటికి సదాతోడే నిత్యత్వంలో మనందరం చేరు పర్యంతము మనల్ని నడిపించునుగాక. ఆమేన్. ప్రవేశ రక్తమునకు జై, యేసు రక్తమునకు జై, యేసు నామమునకు సంపూర్ణ విజయం కలుగునుగాక.
హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా.